మోకాళ్ల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. మోకాళ్ళ నొప్పులు చాలా ఇబ్బంది పెడుతుంటాయి. మధ్య వయసు వారికే ఈ రోజుల్లో నొప్పులు వచ్చేస్తున్నాయి. మోకాళ్ళ నొప్పులు, స్థూలకాయము, భారీ కాయం వల్ల మోకాలపై ఒత్తిడి, రాపిడి, అరుగుదల పెరిగి మోకాలు లోపల ఉండే గుజ్జు, గ్రీజు తగ్గటం వల్ల మోకాలు అరిగిపోయి నొప్పి, మోకాల్లో నీరు జారటము, నడిచేటప్పుడు కిర్రు కిర్రు శబ్దము, కటకట టకటక అని శబ్దాలు రావటం కూడా జరుగుతుంది. ఈ మోకాళ్ళ నొప్పులు విటమిన్ డి లోపం వల్ల, కాల్షియం లోపం వల్ల, ఈ ఖనిజ లవణాలు విటమిన్ల లోపం వల్లనే కాకుండా గతంలో ఎప్పుడైనా మోకాలుకి దెబ్బ తగిలి ఉంటే, ఆ దెబ్బ కబడ్డీ ఆడేటప్పుడు దెబ్బ కానీ, మరి చెట్టు మీద నుంచి కింద పడి, గోడ మీద నుంచి కింద పడినప్పుడు, ఆటల్లో కింద పడినప్పుడు పాత నొప్పి బయటేస్తుంది. ఈ నొప్పి అప్పటికప్పుడు దెబ్బ తగిలింది కాకుండా పాత నొప్పులు బయటపడే అవకాశం ఉంది. అందువల్ల ఈ మోకాళ్ళ నొప్పులకు విచక్షణారహితముగా నొప్పి ట్యాబ్లెట్లు వాడటం వల్ల మూత్రపిండాలు పాడైపోతాయి. మూత్రపిండాలు పాడైనప్పుడు రక్తంలో క్రియాటినిన్ పెరిగి డయాలిసిస్ చేయించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కనుక విచక్షణారహితముగా నొప్పి ట్యాబ్లెట్లు వాడటము మంచిది కాదు. మోకాళ్ళ నొప్పులు తగ్గటానికి 10 రకాల గృహ వైద్యాలు, హోమ్ రెమెడీసు, చిట్కాలు ఉన్నాయి. వీటిని ప్రయత్నించండి, చక్కటి ఉపశమనం లభిస్తుంది. ఈ 10 రకాల చిట్కాలతో పాటు యోగాలో కొన్ని యోగాసనాలు కూడా మోకాలు నొప్పును తగ్గిస్తాయి. యోగాలో 3 రకాల ఆసనాలు ఉపయోగపడతాయి. 1 త్రికోణాసన, 2 వీరభద్రాసన, 3 వృక్షాసన. ఈ 3 యోగా ప్రక్రియల ద్వారా మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. 10 రకాల హోమ్ రెమెడీసు, గృహ వైద్యాలు, చిట్కాలు. మొట్టమొదటిది, నొప్పితో ఉన్న మోకాలుకి రెస్ట్ ఇవ్వటం, విశ్రాంతి ఇవ్వటం. బరువు ఎక్కువగా ఉంటే బరువు తగ్గాలి. స్థూలకాయము, భారీ కాయానికి కారణం ఏంటంటే మెడ ముందు భాగాన సీతాకోక చిలుక ఆకారం నుండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయనప్పుడు, రక్తంలో T3, T4, TSH పరీక్ష చేస్తే T3, T4 తగ్గినా, TSH పెరిగినా థైరాయిడ్ గ్రంథి మందకొడిగా పనిచేయటం వల్ల బరువు పెరిగి మోకాళ్ళ అరుగుదల ఉండి నొప్పి వస్తుంది. కనుక థైరాయిడ్ సమస్య ఉన్నదా లేదా అనేది ఒకటి, ఆ థైరాయిడ్ రక్త పరీక్ష చేయించుకోవాలి. రాత్రిపూట పడుకున్నప్పుడు మోకాలు కింది భాగాన చిన్న దిండు పెట్టడం ద్వారా కండరాలన్నీ కూడా లూజ్ అయ్యి ఉపశమనం లభిస్తుంది, నొప్పి తగ్గుతుంది. 2, ఈ ఐసు గడ్డల్ని ఒక బ్యాగులో వేసి, ఐసు గడ్డలు వేసిన బ్యాగ్ని కాపడం పెట్టడం ద్వారా ఐస్ గడ్డల ప్యాక్ లేదు గుడ్డలో ఐసు గడ్డల్ని చుట్టి అవి మోకాల మీద పెట్టడం ద్వారా తగ్గుతుంది. మంచు గడ్డను మాత్రం డైరెక్ట్గా చర్మం మీద పెట్టద్దు. ఒక లెదర్ బ్యాగులోన్నా వేయండి, లేదు గుడ్డలోన మూట కట్టండి, కానీ మంచు గడ్డని మోకాలుపై ప్రత్యక్షంగా డైరెక్ట్గా ఉంచొద్దు. 3, మద్యము సేవించే వారికి మోకాళ్ళ నొప్పులు అధికంగా ఉంటాయి. ఎన్ని హోమ్ రెమెడీస్ పాటించినా, ఎన్ని ప్రక్రియలు పాటించినా, కళ్ళు, సారా, బీరు, బ్రాందీ, విస్కీ, స్వదేశీ మద్యం, విదేశీ మద్యం ఏదైనా మాననంత వరకు మోకాళ్ళ నొప్పులు తగ్గవుగాక. అలవాటు మానుకోవాలి. దాని బదులుగా తాటి చెట్టు నుంచి తయారు చేసే హెల్తీ డ్రింక్, ఆరోగ్యకరమైన పానీయం, నీరా తాగటం వల్ల మోకాళ్ళ నొప్పులకు చక్కటి ఉపశమనం లభిస్తుంది.
తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో హైదరాబాదులో నెక్లెస్ రోడ్లో సెక్రటేరియట్కి సమీపంలో నీరా కేఫ్ అని ప్రారంభించి తాటి చెట్టు నుంచి తయారు చేసిన నీరాని విక్రయిస్తున్నారు. ఇది కళ్ళు కాదు, కళ్ళుకు సంబంధించింది కూడా కాదు. కనుక నీరా తాగటం వల్ల మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. మద్యానికి స్వస్తి పలకండి. 4, కొంతమందికి నీ క్యాప్, క్రీడాకారులు ధరించే నీ క్యాప్ వేసుకోవటం వల్ల ఉపశమనం లభిస్తుంది. మరి కొంతమందికి ఎలాస్టో క్రీప్ బ్యాండేజీ చుట్టడం వల్ల చక్కటి ఉపశమనం లభిస్తుంది. 5, అల్లం. అల్లానికి విశిష్టత ఉన్నది. అల్లము దంచి జింజర్ లెమన్ టీ కాచుకుని తాగాలి. వేడి టీ డికాషన్లో దంచిన అల్లం వేసి దాంట్లో నిమ్మరసము, తేనె, యాలకుల పొడి, తులసి కానీ పుదీనా కానీ వేసి జింజర్ లెమన్ టీ. ఉదయం టిఫిన్ తర్వాత 1 కప్పు టీ, జింజర్ లెమన్ టీ. సాయంత్రము 3-4 గంటల మధ్యలో మరొక కప్పు టీ తాగటం వల్ల మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. అలాగే 6, పసుపు. పసుపు కూడా మోకాళ్ళ నొప్పులు తగ్గించే గుణం ఉన్నది. పసుపుని ఉదయం 1/4 లీటర్ పాలల్లో చిటికెడు పసుపు, చిటికెడు మిరియాల పొడి, 1 స్పూను కోయంబత్తూరు తాటి బెల్లం వేసుకుని తాగాలి. తాటి బెల్లం కాకపోతే 1 స్పూను తేనె వేసుకోవచ్చు. ఉదయం 1/4 లీటరు, రాత్రి 1/4 లీటరు వాడటం వల్ల పసుపు వల్ల ఆరోగ్య ప్రయోజనాలే కాక ఈ పాలల్లో కాల్షియం అమితముగా ఉండటం వల్ల అది కూడా మనకు ఉపయోగపడుతుంది. 7, నిమ్మకాయ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కోసి నిమ్మకాయని ఒక గుడ్డలో మూటగట్టి నువ్వుల నూనెని వేడి చేసి ఆ మూటగట్టిన నిమ్మకాయ ముక్కలను నువ్వుల నూనెలో ముంచి దాన్ని మోకాలుపై ఉంచి కాపడం పెట్టడం ద్వారా చక్కటి ఉపశమనం లభిస్తుంది. 8, తులసి టీ. తులసి ఆకులను వేడి నీళ్ళలో మరగబెట్టి ఉదయం 1 కప్పు టీ, సాయంత్రం 1 కప్పు టీ, అవసరమైతే తులసి టీలో 1 స్పూను తేనె కూడా వేసుకుని తాగొచ్చు. 9, ఆముదాన్ని కాసి వేడి ఆముదంతో మోకాలుపై మర్దన చేయటము ద్వారా మోకాలు నొప్పికి చక్కటి ఉపశమనం లభిస్తుంది. 10, మహాబీర విత్తనాలు. ఈ మహాబీర విత్తనాలు అనేవి తులసి మొక్కల నుంచి వస్తాయి. ఆయుర్వేద మందుల షాపులో లభిస్తాయి. ఇవి నల్లగా ఉంటాయి గింజలు. రాత్రిపూట 1 స్పూను మహాబీర విత్తనాలను 1 గ్లాసు నీళ్ళలో వేసి మరుసటి రోజు ఉదయం తెల్లవారుజామున 12 గంటలు నానిన తర్వాత ఆ మహాబీర విత్తనాలు ఆ నీళ్లను కూడా తాగాలి. పరగడుపును తాగాలి. ఈ మహాబీర విత్తనాలు తాగిన వారికి సంపూర్ణముగా మోకాళ్ళ నొప్పుల నుంచి ఉపశమనం లభించింది. అంతేకాదు మహాబీర విత్తనాలకున్న మరో విశిష్టత ఏంటంటే నడుము నొప్పి తగ్గుతుంది. నడుములో డిస్క్ ఉన్న వాళ్ళకి డిస్క్ తగ్గుతుంది. స్థూలకాయము, భారీకాయం ఉన్న వాళ్ళకి బరువు తగ్గే గుణం కూడా ఉంది. కనుక మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు నొప్పి ట్యాబ్లెట్లు విచక్షణారహితముగా వాడద్దు. ఈ 10 రకాల చిట్కాలు మీకు దేంతో ఉపశమనం అధికంగా లభిస్తే అటువంటి వాటిని వాడండి. కాల్షియం అధికంగా ఉండే ఆకుకూరలు, పాలు, రాగి, నువ్వులు, అలాగే చేపలు, చేప పులుసు, బాయిలర్ చికెన్ లాంటి వినియోగించటం వల్ల విటమిన్ డి,
కాల్షియం కూడా శరీరానికి లభించి మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. భారీ కాయానికి థైరాయిడ్ గ్రంథి లోపము కారణమైతే క్రమం తప్పకుండా థైరాయిడ్ టాబ్లెట్ వాడి బరువు తగ్గటం వల్ల మోకాళ్ళ నొప్పులు పూర్తిగా తగ్గిపోతాయి.